అందరికీ నమస్కారం. సో ఈ మధ్య కాలంలో చాలా మంది యూత్, చాలా మంది యంగ్ పీపుల్ ఈ టూ వీలర్స్ మీద తిరుగుతున్నప్పుడు సైలెన్సర్స్ మోడిఫై చేసి సైలెన్సర్ తీసేసి ఎక్కువ శబ్దం వచ్చేటట్టు, ఎక్కువ నాయిస్ వచ్చేటట్టు, దగ్ అని నాయిస్ వచ్చేటట్టు చాలా మంది మోటార్ సైకిల్ ను మోడిఫై చేసి తిరుగుతున్నారు. అది చట్టరీత్యా నేరము. చట్టరీత్యా దాని మీద బండి సీజ్ చేయవచ్చు, దాని మీద ఫైన్ వేయవచ్చు. సో ఇట్లాంటివి అరౌండ్ 250 మోటార్ సైకిల్స్ ను సీజ్ చేసి దానికి సంబంధించి ఈ సైలెన్సర్స్ తీసి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరి మీద 1000 రూపాయల ఫైన్ కూడా వేయడం జరిగింది. సో అప్పటికప్పుడు ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు ట్రాఫిక్ పోలీస్ దీని మీద ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉంది. సో లాస్ట్ 6 months లో 250 మెంబర్స్ మీద ఫైన్ చేసి వాళ్ళ బండ్లు సీజ్ చేసి ఆ సైలెన్సర్స్ తీసి మన దగ్గర పెట్టడం జరిగింది. ఈ రోజు ఆ 250 సైలెన్సర్స్ ను మనము రోడ్ రోలర్ తో డిస్ట్రాయ్ చేస్తున్నాము. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎంబీ యాక్ట్ లో కూడా ఒక అమెండ్మెంట్ వచ్చింది. ఇట్లాంటి సైలెన్సర్ తీసి ఎక్కువ నాయిస్ వచ్చేటట్టు ఎవరైనా వాళ్ళ బండిని మోడిఫై చేపిస్తే దాని మీద బండి సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ మీద 10,000 ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. సో ఒక సైలెన్సర్ ఎవరైనా తీసేస్తే, ఎవరైనా బండి మోడిఫై చేసేస్తే 10,000 ఫైన్ చేయడం జరుగుతుంది. సో మీ మాధ్యమం ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాము, ఇట్లాంటి ఎక్కువ నాయిస్ వచ్చేటట్టు మోడిఫై చేస్తే చాలా మంది చిన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి, సిక్ పీపుల్ కి అందరికీ చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. మనం ఎప్పుడైతే రోడ్ మీద వస్తే మిగతా వాళ్లకు మనం చేసే పనుల వల్ల ఇబ్బంది కలగకూడదు. వేరే వాళ్ళు చేస్తే మనకి ఇబ్బంది కలిగితే ఎలా ఉంటుందో అది మనం ఆలోచించాలి. సో మనం ఎప్పుడైతే రోడ్ మీద వస్తున్నామో మనం అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవాలి. మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి, సీట్ బెల్ట్ వేసుకోవాలి, హై స్పీడ్ మీద నడవకూడదు, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. సో అన్ని ట్రాఫిక్ రూల్స్ మనం పాటిస్తే మనం సేఫ్ గా ఉంటాము. మనతో పాటు ఇంకా వేరే అతను ఎవరైతే రోడ్ మీద ఉంటున్నాడో, ఎవరైతే రోడ్ మీద వెళ్తున్నారో వాళ్ళు కూడా సేఫ్ గా ఉంటారు. సో మనం మనల్ని కాపాడుకోవాలి, అదేవిధంగా ఎదురు వాళ్ళని కూడా కాపాడుకోవాలి. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అందరూ కూడా సేఫ్ జర్నీ చేస్తారు, రోడ్ మీద సేఫ్ గా ఉంటారు, ఎవరికి కూడా ఈ యాక్సిడెంట్ జరగకుండా ఉంటది. సో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ.